హాయ్, వెల్కమ్ టు 9 న్యూస్. ఉత్తరప్రదేశ్లోనే కాదు తెలంగాణ అంతటా కూడా భారీ వర్షాలు, అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలు ఉదయం మధ్యాహ్నం వరకు కూడా బాగా ఎండ ఉంటుంది, విపరీతమైన ఎండ ఉంటుంది, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. మళ్ళీ సాయంత్రంకి వచ్చేసరికి అకాల వర్షాలు, ఈదురుగాళ్ళు మొత్తానికి రైతాంగాన్ని అయితే తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. చేతికి వచ్చినటువంటి పంటలన్నీ కూడా నీటి పాలు కావడంతో అన్నదాతలు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా జిల్లాల్లో ఏంటంటే అమ్మటానికి మక్కలు కానీ, వరి కానీ ఇట్లాంటివన్నీ కూడా రెడీగా కళ్ళాల్లో పెట్టుంచారు. మీరు చూసినటువంటి విజువల్స్ చూడండి. ఇది ఒక మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి విజువల్ అది. అందులో చూడండి, పాపం వాళ్ళు టార్బాల్ కప్పి ఏది కప్పినా కానీ ఏమవుతాయండి, అవి మొత్తం ఒకటి రెండు రోజులలో మొత్తం నీళ్లు చేరుకోవడం వల్ల మొలకలు కూడా ఎక్కే అవకాశాలు అవుతుంటే మక్కలు, ముఖ్యంగా మక్కలు పండిస్తున్నటువంటి రైతులు అయితే తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మనకి ఆ విజువల్స్లో చూడండి దాని పరిస్థితి ఏంటని తెలుస్తుంది. నిజామాబాద్ జిల్లాలో కానీ బాల్కొండ, మోర్తాడు, ఏర్గట్ట, వేల్పూరు, ఆర్మూరు, దర్పల్లి మండలాల్లో కూడా ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. చాలా మండలాల్లో కోసినటువంటి వరి ధాన్యం, కళ్ళాల్లో ఆరబెట్టినటువంటి ధాన్యం కూడా వర్షపు నీటిలో తడిసి ముద్దయిపోతున్నాయి. రైతుల ఆవేదన అంతా ఇంత కాదు. పాపం 6 కాలం కష్టపడి పండించి ఒక కంటికి పాపలాగా, కంటికి దీనిలాగా కాపాడుకుంటూ వచ్చినటువంటి మొత్తం ఆ పంట అంతా కూడా నాశనం అయిపోవడంతో మార్కెట్ యార్డులు కానీ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కానీ ఓపెన్ టాప్లో ఉంచినటువంటి ధాన్యం మొత్తం కూడా వరద నీటికి కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి. రైతులు పంటను కాపాడుకోవడానికి టార్పాలిన్ల కవర్లు కప్పినప్పుడు కూడా బలమైనటువంటి గాలి వానక అవి ఎగిరిపోయి ధాన్యం అంతా తడిసిపోతుంది. కళ్ళ ముందే పంట నీటి పాలు అవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిజంగా ఎంతో కష్టపడి, ఎంతో చేసి వాళ్ళు నారు విత్తిన దగ్గర నుంచి పెరిగేదాకా, చేతికి వచ్చేదాకా కూడా వాళ్ళకి ఇలాంటి దారుణమైన పరిస్థితులు, అకాల వర్షాలు కానీ, మరి చీడపీడలు కానీ ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. పాపం చూడండి ఎలా మొత్తం అట్లా కప్పినా కూడా ఉపయోగం లేదు. అట్టని మొత్తం తడిసిపోయిన ధాన్యాన్నేమో కేంద్రాలలో కొనరు. దాంతో మొత్తం ఇదే పరిస్థితి తెలంగాణ జిల్లాలో, చాలా జిల్లాల్లో జరుగుతుంది. అసలు ఈ వర్షాలకి ఎట్లా నష్టపోతుంది పంట, నష్టపోతుంది, ఎందుకు కొంటలేదు రైతుల దగ్గర నుంచి, ఎందుకు అలా కొనకుండా ఆలస్యం ఎందుకు జరుగుతుంది, ఎక్కడ ఆలస్యం జరుగుతుంది అన్నది మనము వరంగల్ నుంచి సుధాకర్ని అడిగి తెలుసుకుందాం. సుధాకర్, హలో. ఈ కళ్ళాల్లో చూస్తే మక్కలు కానీ, వరి కానీ ఇలా మొత్తం పాపం తీసుకొచ్చి రైతులు పంటలు తీసుకొచ్చి అమ్ముకోవడానికి అని తీసుకొస్తే ఎందుకు కొనుగోలు జరగట్లేదు? రైతులు ఎక్కడ తప్పు ఉంది? ప్రభుత్వం తప్పు ఉందా, లేకపోతే అధికారులు ఏమైనా నిర్లక్ష్యం చేస్తున్నారా? 6 కాలాలు శ్రమించి ఎంతో కష్టపడి రైతులు పంట పండించిన తర్వాత వారి చేతికి వచ్చిన పిమ్మట అమ్ముకునే వాళ్ళు ఒక 4 రూపాయలు పోగు చేసుకుందాం అనుకున్న సందర్భంలో చూస్తే, ఇక్కడ గతంలో చూస్తే ఈ యొక్క వర్షాలు, అకాల వర్షాలతో పాటు ఇటు మొక్కజొన్న కానీ, ఇటు వరి కానీ మొత్తం కళ్ళాల మీద ఆగమైపోయినాయి. తర్వాత అవి తడిసిన ధాన్యాన్ని కూడా కొనడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో పాటు ఇదే కాకుండా అట్లా పోతే ఇటు మార్కెట్ వాళ్ళు కానీ, లేకపోతే ఇటు గవర్నమెంట్ వాళ్ళు అధికారులను కూడా నిర్ణయించడం జరిగింది. వారు కూడా సరైన గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి ఇటు రైతుల దిక్కు వాళ్ళ గోస దేవుని ముడుతుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ చేతికి వచ్చిన పంటను అమ్ముదామని చెప్పేసి మార్కెట్ తీసుకొస్తే మార్కెట్ లో కూడా కొనేటోళ్ళు లేక, ఇటు గవర్నమెంట్ కూడా కొనట్లేదు. ప్రైవేట్ వ్యక్తులు కొందామంటే ప్రైవేట్ వ్యక్తులు 1500 నుంచి 1700 వరకు మక్కలకు రేటు పెడుతున్నారు. ఇదే గవర్నమెంట్ వాళ్ళు అయితే 2100 నుంచి 2300, 2400 వరకు ఇది మక్కలకు రేట్ వస్తుంది. కానీ ఇక్కడ కొనక మొత్తం మీద, ఎందుకంటే ఈ సంవత్సరం చూస్తే గతంలో ఎన్నో లేని విధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మొత్తం మొక్కజొన్న పంట భారీగా వేయడం జరిగింది. ఒక మొక్కజొన్న పంట చాలా వరకు పెద్ద ఎత్తున కూడా పంట పండించడం జరిగింది. ఎందుకంటే కొంతమంది గవర్నమెంట్ కాదు, ఇటు స్టేట్ సంబంధించిన కొంతమంది కూడా వచ్చి మీరు ఆరాముగా విత్తనాలు వేస్తే మీకు లాభం ఉంటుంది, మొత్తం మేమే కట్టుకుంటూ భరిస్తామని చెప్పి పెట్టడం జరిగింది. అయినా కూడా రైతులకు సరైన గిట్టుబాటు ధర రాక, వారు కొనక వాళ్ళ కళ్ళాల్లోనే మొత్తం ఎక్కడెక్కడ తడిసి ముద్దైన పరిస్థితి కూడా అవపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఏ టైంలో వర్షం వస్తుందో, ఏ టైంలో ఏమవుతుందో అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇటు అధికారులు కూడా చోద్యం చేసి చూస్తున్నారు. ఎందుకంటే అధికారులు మాకు టార్గెట్ ఇంతవరకే ఉంది, రోజుకు మేము ఇంతే కొంటాం, కింటాన్స్ వరకే మేము కొంటామని చెప్పేసి మెట్రిక్ టన్స్ వరకే కొంటున్నారు. కానీ రిమైనింగ్ ఏదైతే ఉందో అది అక్కడ రైతులు నష్టపోవడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే మా దేశంలోనే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ ఎన్మాల మార్కెట్ లో నిరంతరం ఎక్కడ చూడు మొత్తం మొక్కజొన్న ఆరబోసి అవపడుతుంది. ఇది ఒక మొక్కజొన్న కళ్ళం లాగా ఎన్మాల మార్కెట్ మొత్తం అవపడుతుంది. ఎందుకంటే మొక్కలు తీసుకొచ్చిన వాళ్ళకు ఏమైందంటే వారికి పర్సెంటేజ్ కూడా చూస్తున్నారు. మొత్తం 12 to 13% తేమ లేకుండా మొత్తం డ్రై ఉంటేనే తీసుకుంటాం, లేకపోతే లేదు అని చెప్పి చెప్పడంతో పాటు మళ్ళీ రైతులు
తీసుకొచ్చిన పంట మళ్ళీ అక్కడ తీసుకొచ్చి ఆరబోయడం జరుగుతుంది. ఈ యొక్క ఆరబోసిన సందర్భంలో కూడా ఎప్పుడు ఏ టైంలో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఈ యొక్క వరి కళ్ళలో కానీ లేకపోతే ఇక్కడ ఇది మొక్కజొన్న కానీ దీనికి కావాలి ఉండవలసి వస్తుంది. 2-3 రోజులు ఇల్లు వదిలిపెట్టి వచ్చి వాళ్ళు మార్కెట్లో ఆరబోసుకొని మార్కెట్లో ఉండడం జరుగుతుంది. అదే కాకుండా చూస్తే మనం ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా రోడ్ల పైన మొత్తం ఇటు మొక్కజొన్న ఇటు పక్కకు వరి వడ్లు ఎండబోసే ఉంటున్నాయి. ఎందుకంటే అవి ఎండిన తర్వాత తీసుకొస్తే ఇక్కడ కొనడానికి కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కొక్కరు తీసుకొచ్చినాక వారం 10 రోజులకు వాళ్ళు కూడా ఖరీదు చేయలేని పరిస్థితి ఉంది. ఇకనైనా కూడా గవర్నమెంట్ వారు కానీ వాళ్ళు చొరవ తీసుకొని మార్కెట్ వాళ్ళు కానీ మార్కెట్ వాళ్ళు కానీ మొత్తం చొరవ తీసుకొని దీనిపైన సరైన రేట్ రావాలని చెప్పేసి వాళ్ళకు రేట్ నిర్ణయించి రైతుల దగ్గర నుంచి కొనాలని చెప్పడం. జనరల్గా ఈ టైంలో పంట వస్తుంది అని అందరికీ తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళు ఏర్పాటు చేయకుండా తాత్సారం చేయటము, వర్షాలు కూడా ఎండాకాలం రాగానే భారీ అకాల వర్షాలు కురుస్తాయి, ఈదురుగాలు వస్తాయి, మొత్తం ఇదవుతుంది. పాపం వాళ్ళు తీసుకొచ్చిన దగ్గర నుంచి 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఎన్ని రోజులు అయినా సరే వాళ్ళు ఉదయం నుంచి రాత్రిగా 2-3 రోజుల వరకు కూడా రాత్రులు కూడా అక్కడే పడుకొని వాళ్ళు కాపలాలు కాస్తున్నారు. అంటే ఇక్కడ సమన్వయం ఎందుకు దెబ్బతింటుంది? గవర్నమెంట్కి తెలుసు కూడా, మన గవర్నమెంట్ కలెక్టర్లకు కూడా ఏదో ఆదేశాలు ఇచ్చినట్టున్నారు కదా సీఎం. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరు అన్నట్టు అది రోజుకి ఇంత అమ్మటం అనేది చాలా దారుణమైన విషయం కదా. రైతులు ఏమంటున్నారు దాని మీద? మీరు అనేది కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ కూడా చోద్యం చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా సరైన టైంకు వాళ్ళు పైకి చెప్తున్నారు, కలెక్టర్లు వెళ్తున్నారు, వీళ్ళందరూ వెళ్ళి ఎక్కడెక్కడ కూడా మొత్తం పరిశీలన చేస్తున్నారు. ఈ యొక్క జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ కూడా వెళ్ళి ఈ యొక్క ఏదైతే మార్కెట్ ఉందో మార్కెట్ యాడ్కి వెళ్ళి మార్కెట్ యాడ్ లో మొత్తం ఎప్పటికప్పుడు నిరంతరం చెక్ చేస్తూ రైతుల దగ్గర నుంచి కొనాలని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు చూస్తే ఓన్లీ ఒక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే రబీ ధాన్యాన్ని కొనుగోలుగా వేగవంతం చేయాలని చెప్పేసి కలెక్టర్ నిన్న కూడా మార్కెట్కి వెళ్ళి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే 1,93,810 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. కానీ దీనికి విరుద్ధంగా మరి ఎక్కువ శాతం ఇప్పటి వరకు అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే రైతుల వద్ద నుంచి 24,500 పైచిలకు మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది. అందులో భాగంగా చూస్తే 21,700 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే రైస్ మిల్లర్లకు కూడా పంపించడం జరిగింది. రైస్ మిల్లర్ తరలించారు. రైస్ మిల్లర్ అక్కడి నుంచి ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులకు సకాలంలో వారికి చెల్లించవలసిన డబ్బులు కూడా సకాలంలో చెల్లించాలి, లేని ఇబ్బందులు అవుతాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తాన్ని చూస్తే ఇప్పటి వరకు 11,850 మంది పై చిలుకుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి 250 కోట్ల రూపాయల మొత్తం వారు బ్యాంక్ ఖాతాలకు జమ చేసినట్టు కూడా కలెక్టర్లు కూడా వెల్లడించడం జరిగింది. నిన్న జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో చూసుకుంటే మొత్తం ఈ రకంగా వారు చెప్పడం జరిగింది. ఇక్కడైనా కూడా ధాన్యానికి సంబంధించిన జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుంటేనే అధికారులు కూడా మొత్తం యంత్రాంగం కూడా వస్తుంది. ఎందుకంటే ఏ జిల్లాలో ఎంతవరకు ధాన్యం ఉంది అని చెప్పేసి గతంలో కంటే ఇప్పుడు ఉన్న భిన్నంగా ఉంది. ఎందుకంటే గతంలో ఈ రైతు బంధువున ఏం లేకున్నా కూడా ఇప్పుడు రైతు బంధు ఉంది, పీఎం కిసాన్ యోజనకు సంబంధించింది. ప్రతి ఒక్క గ్రామాలకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామ కార్యదర్శి వీరు ఈసారి ఎవరు ఏ పంట వేస్తున్నారని చెప్పేసి ఎన్ని ఎకరాలు ఉంది, ఒక ఆసామికి ఎగ్జాంపుల్ 5 ఎకరాలు ఉంటే అతను 5 ఎకరాలలో ఏమేమి పంటలు వేస్తున్నారని చెప్పేసి ముందస్తేనే వారి యొక్క పూర్తి వివరాలు సేకరించడం జరుగుతుంది. దీన్ని బట్టి ఎంత ధాన్యం వస్తుంది, ఏంటి, ఇటు మొక్కలు ఎంత వస్తాయి, పత్తి ఎంత వస్తుంది, మిర్చి ఎంత వస్తుంది, లేదంటే ఇటు ధాన్యం వడ్లు ఎన్ని క్వింటాలు వస్తుంది, ఎన్ని మెట్రిక్ టన్నులు వస్తాయి అని చెప్పేసి ముందస్తు అంచనాతో ప్రకారంగా పోవడం వల్ల కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగిస్తే కలెక్టర్లకు పూర్తి స్థాయిగా నిర్వహించే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయని చెప్పేసి ఇటు గ్రామీణంలో ఉన్న రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. కానీ దారుణము, ఎక్కడెక్కడ ఎంతెంత పండించారు ఏంటి అనేది తెలుస్తుంది. ప్రతి మండల కేంద్రం కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి సొసైటీకి కానీ లేదా మార్కెట్ యార్డ్లకు కానీ ఎంత వస్తుంది అనేది ముందు తెలిసి కూడా అధికారులు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. మార్కెటింగ్ శాఖ, రెవెన్యూ శాఖ, తర్వాత వ్యవసాయ శాఖ, ఇన్ని శాఖలు ఉన్నాయి. ఇన్ని శాఖలు సమన్వయంతో చేసి వాటిని కొనడం అనేది చేస్తే బాగుంటుంది. ఇంకా మనం 9+ నుంచి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఆ పండిన పంటని ఎమ్మటే అక్కడే కళ్ళాల దాకా తీసుకురాకుండా ఇంకా అక్కడికి గ్రామాల్లోకి వెళ్ళి కొనుగోలు చేస్తే ఇంకా మంచిది. మన సొసైటీలో కూడా కొనుగోలు చేశారు, ఇప్పుడు జరుగుతుందో లేదో తెలియదు. అక్కడ సొసైటీలో కొనుగోలు చేస్తే ఏ గ్రామానికి ఆ గ్రామం దగ్గరలోనే ఉంటాయి కాబట్టి ప్రాథమిక సహకార సొసైటీలో. కానీ రైతులు మాత్రం ప్రతి ఏటా కూడా ఎంతో కొంత నష్టమైతే పోతున్నారు. పాపం వాళ్ళు కష్టపడి భార్య పిల్లలు అందరూ కలిసి దానికి పంట పండించి చేసుకుంటారు. చివరికి వచ్చారు వాళ్ళకి మిగలకుండా ఆ అమౌంట్ కూడా రాకుండా పోతుంది, గిట్టుబాటు అనేది లేకుండా పోతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి న్యూస్. థ్యాంక్ యూ.